హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఈరోజు వీడియోలో మనం మన 9th క్లాస్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ దీనిలో సెకండ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. మనం ఇంతకుముందు వీడియోలో మనం పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం ఈ సెకండ్ ఎక్సర్సైజ్లో ఎంటర్ అవ్వబోతున్నాం. అయితే దానికి ఎంటర్ అయ్యే ముందు ఒక 3 విషయాలు మనం ఒకసారి చర్చించుకొని ఆ తర్వాత దాని ఎక్సర్సైజ్ 2.2 అంటే సెకండ్ ఎక్సర్సైజ్లోకి ఎంటర్ అవుతాం. ఏంటంటే ఇది నేమింగ్ ద పాలినామియల్స్. నేమింగ్ ద పాలినామియల్స్ అంటే ఒక పాలినామియల్ అంటే ఎలా ఉంటుందో నిన్న చూసాం మనం. సో ఒక పాలినామియల్కి వేరియబుల్ కనుక ఎక్స్లో ఉన్నట్లయితే దాని పేర్లను మనం p of x suppose let 2x plus 3 is a polynomial. సో దీన్ని మనం ఏమని చూపించవచ్చు అంటే p of x అనైనా రాసుకోవచ్చు. p of x equal to 2x plus 3 లేదంటే f of x is equal to 2x plus 3 లేదంటే g of x is equal to 2x plus 3. ఈ విధంగా p of x, f of x, g of x, q of x, rx ఈ విధంగా మనం పేర్లు పెట్టుకోవచ్చు. మనం లేదు let 3y minus 5 is a polynomial. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా దానికి నేమ్ పెట్టాలంటే ఇంతకుముందు వేరియబుల్ ఎక్స్లో ఉండింది కాబట్టి p of x, g of x, f of x అని పెట్టుకున్నాం. సో ఇక్కడ వైలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం p of y is equal 3y minus 5 లేదంటే f of y is equal 3y minus 5 లేదంటే g of y is equal 3y minus 5. సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి పాలినామియల్లో ఉండే వేరియబుల్ ప్రకారం మనకు పేర్లు వస్తాయి అన్నమాట. ఆ పేర్లు ఏమిటి? p of x, f of x, g of x, q of x, rx ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని అవసరం వచ్చినన్ని ఉపయోగించుకోవచ్చు. దీన్ని మనం నేమింగ్ ద పాలినామియల్ అని చెప్పానంటాం. సో ఇంక మీదట మనం ప్రతి పాలినామియల్ విడిగా కనిపించదు మనకు. p of x is equal, g of x is equal అని కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ find the value of a polynomial at given numbers. Find the value of a polynomial at given numbers. Suppose నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మనం పాలినామియల్ అనగానే పేర్లు పెట్టుకుంటాం. సో let p of x is equal 5x minus 2 ఇది ఒక పాలినామియల్. Find the value of p of x. Find the value of p of x at x is equal to 1 and x is equal to 2. సో ఇక్కడ let కాదు if అని పెట్టాలి మనం. if. సో మన క్వశ్చన్ ఏంది, మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ ఎట్ గివెన్ నంబర్స్. అంటే ఇక్కడ ఒక గివెన్ పాలినామియల్ ఉంది, ఎక్స్లో ఉంది కాబట్టి p of x. ఈ పాలినామియల్ యొక్క వాల్యూని మనం కనుక్కోవాలి. ఎక్కడ కనుక్కోవాలి? x ఈక్వల్ టు 1 అండ్ x ఈక్వల్ టు 2. జస్ట్ మనం ఆ x ఈక్వల్ టు 1 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే, ఇంకా వేరేది ఏం లేదు, వెరీ ఈజీ. సో x ఈక్వల్ టు 1 కాబట్టి సో p of 1 is equal to 5 into 1 minus 2. 5 ones are 5 minus 2. This is 3. So at x equal to 1, the value of p of x is 3. Now what is the value of this polynomial at x equal to 2? So let us substitute that x equal to 2 here. So 5 into 2 minus 2. How much? 5 2s are 10 minus 2. This is 8. So 8 is the value of this polynomial at x equal to 2. So finding the polynomial and value of a polynomial అంటే ఎక్కడ మనల్ని కనుక్కోమంటారో ఆ వాల్యూని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చేటువంటి వాల్యూవే ఆ పాలినామియల్ యొక్క వాల్యూ. నెక్స్ట్ జీరో వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్.
సో ఎక్కడ దీనికి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జీరో వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అని అంటే ఇక్కడ సపోజ్ ఇదే తీసుకుందాం, p of x is equal to 5x minus 2. వాట్ ఈస్ ద జీరో వాల్యూ ఆఫ్ దిస్ పాలినామియల్ అని అడిగారు అనుకోండి, అప్పుడు సింపుల్గా మనం ఈ పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేయాలి. లెట్ 5x minus 2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎక్స్ని సబ్జెక్ట్గా చేసి రాసుకోవడమే. 5x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 2/5. సో x ఈక్వల్ టు 2/5 ఈజ్ ద జీరో వాల్యూ ఆఫ్ p of x ఈక్వల్ టు 2x minus 5. ఎందుకని x ఈక్వల్ టు 2/5 మనం జీరో వాల్యూ అంటున్నామంటే, సపోజ్ చూడండి p of x ఈజ్ ఈక్వల్ 5x minus 2. సో ఈ వాల్యూని జీరో వాల్యూ అన్నాం కదా, మరి x ప్లేస్లో 2/5, p of 2/5 ఈజ్ ఈక్వల్ 5 into 2/5 minus 2. సో 5 క్యాన్సిలేషన్ అయిపోయినాయి, 2 minus 2 0. సో ఏ వాల్యూని మనం సబ్స్టిట్యూషన్ చేస్తే గివెన్ పాలినామియల్ టోటల్గా జీరో అయిపోతుందో ఆ వాల్యూనే జీరో వాల్యూ అని పిలుస్తాం. కాబట్టి ఈ విధంగా జీరో వాల్యూ కనుక్కుంటాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 ఈ పాలినామియల్ సబ్స్టిట్యూట్ చేసాం, వాల్యూస్ 3 వచ్చింది, 8 వచ్చింది. సో 1 2 అనేటివి జీరో వాల్యూస్ కాదు. ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే జీరో అవుతుందో, సో ఇక్కడ చూడండి ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం 2/5. సో పాలినామియల్ వాల్యూ జీరో అయిపోయింది. సో ఈ పాలినామియల్కి 2/5 అనేది జీరో వాల్యూ అవుతుంది. జీరో వాల్యూ అంటే ఇక్కడ 0 కాదు. ఏ నంబర్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆ పాలినామియల్ మొత్తం జీరోకి సమానం అవుతుందో ఆ నంబర్ని మనం జీరో వాల్యూ అంటాం. సో దీనికి సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్లకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సెకండ్ ఎక్సర్సైజ్లో మనం చేస్తాం. సో దానికోసం మీకు వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈ పాయింట్స్ని మీరు నోట్బుక్లో రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, సెకండ్ ఎక్సర్సైజ్. సో పాలినామియల్స్లో సెకండ్ ఎక్సర్సైజ్, దానిలో ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఈజీ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా సెకండ్ ఎక్సర్సైజ్లో ఉండేటివన్నీ కూడా జస్ట్ సబ్స్టిట్యూషన్ చేయడమే. సో ఎలా సబ్స్టిట్యూట్ చేయాలా అనేది ఇక్కడ మీరు బాగా ట్రైనింగ్ పొందుతారు. సో దాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4x² minus 5x plus 3 ఎట్ ద ఫాలోయింగ్ నంబర్స్. ఇక్కడ మొత్తం 4 వాల్యూస్ దగ్గర మనల్ని ఆ పాలినామియల్ యొక్క వాల్యూ కనుక్కోమన్నారు. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మన పాలినామియల్లో వేరియబుల్ x ఉంది కాబట్టి ఈ పాలినామియల్కి ఫస్ట్ మనం పేరు పెట్టాలి. ఎలా పేరు పెట్టాలో ఇంతకుముందు చెప్పాను. p of x అని కానీ, f of x అని కానీ, g of x అని కానీ పేరు పెట్టుకోవాలి. సో లెట్ p of x ఈజ్ ఈక్వల్ టు గివెన్ పాలినామియల్. సో గివెన్ పాలినామియల్ పేరు ఇప్పుడు p of x. సో 4x² minus 5x plus 3. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ కనుక్కోవాలి. సో నెంబర్ 1 at x equal to 0. సో p of 0 కనుక్కోవాలి. ఇప్పుడు మనం p of 0 జస్ట్ సబ్స్టిట్యూషన్ చేయడమే. ఎక్కడ x ఉంటే అక్కడ 0ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. 4 into 0 square minus 5 into 0 plus 3. సో 4 into 0 minus 5 into 0 plus 3. సో ఫైనల్గా ఈ వాల్యూ లేదు కాబట్టి 3. నెక్స్ట్ సెకండ్ at x equal to -1. సో p of -1 ఏం చేయాలి? ఇప్పుడు మనం x ప్లేస్లో -1ని సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తాను చూడండి. 4 x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేశాను. స్క్వేర్ మైనస్ చూడండి 5 into -1 plus 3. చూడండి. సో మీకు అందరికీ తెలుసు 4 -1 whole square. -1 whole square అంటే ఇట్ ఈస్ +1. ఎందుకని? -1 into -1. -1 whole square అంటే -1 whole square is equal to -1 into -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 1 1s are 1. కాబట్టి -1 whole square అంటే 1. కాబట్టి ఈ వాల్యూ 1 అయినప్పుడు 1 into 4. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 into 1 5.
ప్లస్ 3. సో అన్నీ కూడా పాజిటివ్ వాల్యూసే. 4 + 5 9, 9 + 3 12. నెక్స్ట్ ఎట్ x ఈక్వల్ టు థర్డ్ వన్, ఎట్ x ఈక్వల్ టు 2. సో ఇప్పుడు ఏమొస్తుంది p ఆఫ్ 2. సో p ఆఫ్ 2 అంటే p ఆఫ్ x చూడండి, p ఆఫ్ x ఇదే మనకు బేసిక్. p ఆఫ్ xలో 4 ఇంటూ, సో x ఇక్కడ ఉంది కాబట్టి 2² minus 5 into 2 plus 3. So this is 2². How much? 4. 2² means 4. 4 4s are 16 minus 5 2s are 10 plus 3. So positive values 16 plus 3 19. 19 minus 10 9. Next last one, fourth one, x at x equal to 1/2. Therefore p of 1/2. How much? So this is our polynomial. సో ప్రతిదీ కూడా గివెన్ పాలినామియల్లో మనం సబ్స్టిట్యూషన్ చేయాల్సిందే. సో 4 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్, నెక్స్ట్ minus 5 into 1/2 plus 3. So this is 1/2 whole square means 4 into 1 square 1/2 4 minus 5 ones are 5/2 plus 3. So 4 cancellation పోతుంది. సో 1 minus 5/2 plus 3. సో ఇక్కడ మనం LCM 2 వస్తుంది. సో ఇక్కడ మనం 2 ones are 2 minus 5 2 3 6. సో పాజిటివ్ వాల్యూ 6 plus 2 8, 8 minus 5 3, 3/2. సో దీస్ ఆర్ ద, సో p of 0 equal to 3, x equal to 0 వద్ద, p of -1 x equal to -1 వద్ద 12, p of 2 9, p of 1/2 3/2. సో ఈ విధంగా ఈ క్వశ్చన్లో మనం ఏం చేయలేదు, జస్ట్ సబ్స్టిట్యూషన్ చేయడం చేసామంతే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సబ్స్టిట్యూషన్ చేయడం అనేది మీరు ఇక్కడ ప్రాక్టీస్ అయితేనే మీరు పెద్ద అయిన తర్వాత ఏ క్లాస్కి వెళ్ళినా కూడా సబ్స్టిట్యూషన్ చేయాలి. ప్రతి ప్రాబ్లంలో సబ్స్టిట్యూషన్ లెక్కలు ఉంటాయి మీకు. ఓకే స్టూడెంట్స్, రైట్ డౌన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉన్నాయి. p of x, p of y, p of z, p of t, p of x. ఈ విధంగా 5 పాలినామియల్స్ ఉన్నాయి. ఈ 5 పాలినామియల్స్కి ఒక్కొక్క దానికి p of 0 కనుక్కోవాలి, p of 1 కనుక్కోవాలి, p of 2 కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవాలో నేను ఒక 2 చేస్తాను, మిగిలినవి మీరు హోంవర్క్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఒకటోది p of x. p of x is equal x² minus x plus 1. సో ఏమేం కనుక్కోవాలా ఈ ప్రాబ్లంకి? p of 0 కనుక్కోవాలి, p of 1 కనుక్కోవాలి, p of 2. సో ఫస్ట్ p of 0. నౌ p of 0 is equal 0² minus 0 plus 1. సో ఈ రెండు జీరోలు అయిపోయిన తర్వాత 1. p of 1. సో 1² minus 1 plus 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ +1 - 1 పోయింది, 1² అంటే 1. నెక్స్ట్ p of 2. దిస్ ఈజ్, సో p of xలో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. సో 2² minus 2 plus 1. దిస్ ఈజ్ ఈక్వల్ 2² మీన్స్ 4. 4 plus 1 5. 5 minus 2 3. సో ఈ ఫస్ట్ ప్రాబ్లం పూర్తి అయిపోయింది. అంటే ఫస్ట్ ఈ గివెన్ పాలినామియల్ రాసుకొని దాని p of 0 కనుక్కోవాలి, p of 1 కనుక్కోవాలి, p of 2 కనుక్కోవాలి. సో నేను కనుక్కున్నాను, ఈ విధంగా వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఫోర్త్ వన్ చేస్తాను. ఫోర్త్ వన్ మీకోసం ఫోర్త్ వన్ చేస్తాను. p of t. p of t ఈజ్ ఈక్వల్ t - 1 ఇంటూ t - 2. సారీ, t - 1 ఇంటూ t + 1. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి? p of 0. నౌ p of 0 ఈజ్ ఈక్వల్, సో t ప్లేస్లో 0 వచ్చేసింది. ఇక్కడ కూడా t వేరియబుల్ కాబట్టి t ప్లేస్లో 0 వచ్చేస్తుంది. 0 - 1 ఇంటూ 0 + 1. సో 0 - 1 అంటే 0కి వాల్యూ లేదు కదా, అప్పుడు మనం ఏం చేస్తాం? -1 ఇంటూ ఇక్కడ కూడా 0కి వాల్యూ లేదు కదా, +1. సో ఈ రెండు మల్టిప్లై అయితే -1 ఇంటూ 1 -1. p of 0 అయిపోయింది కదా, p of 1. చూడండి p of 1. సో t ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1 ఇంటూ 1 + 1. సో 1 - 1 ఎంత? 0. సో ఇంటూ 1 + 1 ఎంత? 2. సో 0 ఇంటూ 2 0. నెక్స్ట్ p of 2. p of 2 చూడండి. సో ఇది మన ప్రాబ్లము
2 minus 1 into 2 minus 2. So 2 minus 1 means 1. 2 minus 2 అంటే 0. సో 1 into 0 0. సో ఈ విధంగా మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ప్రాబ్లంలోనూ 0 సబ్స్టిట్యూట్ చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేయాలి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. వచ్చిన వాల్యూ అంతా రాసుకోవాలి. సో ఈ ప్రాబ్లమ్స్లో అంతా కూడా మీరు సబ్స్టిట్యూషన్ చేయడాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మీకు ఈ సబ్స్టిట్యూషన్ చేత రాకపోతే మనం ఇంటర్మీడియట్లో ఏం చేయలేం, మనం 10th క్లాస్లో కూడా ఏం చేయలేం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు సబ్స్టిట్యూషన్ ప్రాక్టీస్ కోసం బాగా ఉపయోగపడతాయి. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మొత్తం ఈ థర్డ్ క్వశ్చన్ కింద 8 క్వశ్చన్లు ఉన్నాయి చిన్న చిన్నవి. నేను ప్రస్తుతానికి 3 రాశాను. వీటిని ఎలా చేస్తానో గమనించండి. సో ఇక్కడ ఏంటంటే, ఇన్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద పాలినామియల్ హ్యాజ్ 0 వాల్యూ. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద పాలినామియల్ హ్యాజ్ 0 వాల్యూ. వెరిఫై అంటే ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చాడు, దాని పక్కనే ఒక ఎక్స్ వాల్యూ ఇచ్చాడు. మనం ఆ ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మనకు ఆన్సర్ కనుక 0 వస్తే ఈ గివెన్ ఎక్స్ వాల్యూ అనేది 0 వాల్యూ అవుతుంది, లేదంటే 0 వాల్యూ కాదు. దాన్ని అవుతుందా లేదా అనేది మనం వెరిఫై చేయమన్నాడు. కాబట్టి స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 1. దీనిలో ఎక్స్ ఈక్వల్ టు -1/2 సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. కాబట్టి p of -1/2, p of -1/2. సో 2 into -1/2, సో +1. సో ఈ 2కి క్యాన్సిలేషన్ పోయింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 + 1. -1 + 1 హౌ మచ్? 0. సో ఇది సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు 0 వచ్చింది కాబట్టి సో దిస్ వాల్యూ ఈజ్ ఏ 0 వాల్యూ ఫర్ దిస్ పాలినామియల్. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు -1/2 ఈజ్ ఏ 0 వాల్యూ. 0 వాల్యూ ఫర్ గివెన్ p of x is equal to 2x + 1. సో ఇదే కదా గివెన్ పాలినామియల్. ఫస్ట్ ఈ p of x = 2x + 1కి x = -1/2 అనేది 0 వాల్యూ అవుతుంది. ఎందుకని? దాన్ని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఆ పాలినామియల్ టోటల్ వాల్యూ 0 అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. p of x = 5x - π. సో ఇప్పుడు ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో p of -3/2 దిస్ ఈజ్ 5 into -3/2 - π. 5 into -3/2 - π. సో దీని వాల్యూ కనుక్కుంటే మనం -15/2 - π. సో ఇక్కడ 0 రాలేదు. సో దేర్ఫోర్ x = -3/2 ఈజ్ నాట్ 0 వాల్యూ ఫర్ p of x is equal to 5x - π. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్. సో p of x = x² - 1. ఇక్కడ x వాల్యూ x = +or -1 అన్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ 2 లెక్కలు ఉన్నాయి. ఒకసారి +1 సబ్స్టిట్యూట్ చేయాలా, మళ్ళీ ఇంకోసారి -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ నేను +1 సబ్స్టిట్యూట్ చేస్తాను. p of 1 దిస్ ఈజ్ 1² - 1. సో 1² మీన్స్ 1 - 1 దిస్ ఈజ్ 0. నెక్స్ట్ p of -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. -1 is -1 whole square -1. సో మీకు అందరికీ తెలుసు -1 whole square అన్నా కూడా అది +1 అవుతుంది. -1 సో 0. +1 సబ్స్టిట్యూట్ చేసినా 0 అయ్యే వచ్చింది, -1 సబ్స్టిట్యూట్ చేసినా 0 అయ్యే వచ్చింది. దేర్ఫోర్ 1 and -1 are 0 values for p of x is equal to x² - 1. దట్స్ ఆల్. సో 0 వాల్యూ అవ్వాలి అంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ 0 అవ్వాలి. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చేస్తాను స్టూడెంట్స్, గమనించండి. p of x 6th వన్ ఇది 6th వన్. ఈ క్వశ్చన్ చేస్తాను, మిగిలినటి మీరు ట్రై చేసుకోండి. p of x is equal to ax + b, x is equal to -b/a. సో
ఈ x ఈక్వల్ టు మైనస్ బి అనేది జీరో వాల్యూ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి మనం. సో చెక్ చేద్దాం. సో x ఈక్వల్ పి ఆఫ్ మైనస్ బి బై ఏ, ఎక్స్ వాల్యూ ఇది కాబట్టి దాన్ని ఇక్కడ రాసుకో. సో ఏ ఇంటూ సో మైనస్ బి బై ఏ ప్లస్ బి. చూడండి ఇక్కడ ఏకి ఏ క్యాన్సిలేషన్ పోయింది, ఇక్కడ ఏముంది, ఇక్కడ మైనస్ బి ప్లస్ బి, దిస్ ఈజ్ జీరో. దేర్ ఫోర్ జీరో వచ్చేసింది కదా, దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై ఏ ఈజ్ జీరో వాల్యూ ఫర్ పి ఆఫ్ ఎక్స్. సో ఈ విధంగా మనం జీరో వాల్యూ అవుతుందా లేదా అనేది మనం ఈ విధంగా సబ్స్టిట్యూషన్ చేసి చేసుకోవచ్చు. కాబట్టి ఇంకొక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి దీనిలో, మీరు ఈ విధంగా సబ్స్టిట్యూషన్ చేయండి. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు సబ్స్టిట్యూషన్ చేయడం రావాలి. మొదట 1-2 తప్పులు రావచ్చు, వాటిని మళ్ళీ మీరు సరి చేసుకోవచ్చు. సో సబ్స్టిట్యూషన్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే స్టూడెంట్స్, సో ఈ వీడియోలో మనం మన ఎక్సర్సైజ్ 2 పాలినామియల్స్ దీన్ని కంటిన్యూ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఫైండ్ ద జీరో వాల్యూస్ ఆఫ్ గివెన్ పాలినామియల్స్. దీన్ని మనం ఈ వీడియో బిగినింగ్లోనే నేను మీకు చెప్పాను ఇంతకుముందు. సో ఏ విధంగా ఒక పాలినామియల్కి జీరో వాల్యూ కనుక్కోవాలి. పాలినామియల్ మాత్రమే ఇస్తారు, ఎక్కడ పక్కన నంబర్లు ఏమి ఇవ్వరు. జీరో వాల్యూ అవుతుందా లేదా చెక్ చేయండి అని చెప్పి అలాంటిది ఏమి ఉండవు. ఒక పాలినామియల్ ఇచ్చి దీనికి జీరో వాల్యూ కనుక్కోండి, ఫైండ్ ద జీరో వాల్యూ ఆఫ్ దిస్ పాలినామియల్ అంటారు. అప్పుడు మనం వెంటనే ఇచ్చిన పాలినామియల్ని 0కి సమానం చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీన్ని ఏం చేస్తాం మనం చూడండి. సో ఈ పాలినామియల్కి జీరో వాల్యూ కనుక్కోవాలంటే x + 2 = 0. సో ఈ 2 ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, దిస్ ఇంప్లాయిస్ x = -2. దేర్ఫోర్ -2 ఈజ్ ద జీరో వాల్యూ. దట్స్ ఆల్. నెక్స్ట్ సెకండ్ చూడండి, f of x = x - 2. సో ఏం చేయాలి మనం ఇప్పుడు, x - 2 = 0. లెట్ అని రాసుకోవచ్చు మనం, లెట్ x - 2 = 0. దిస్ ఇంప్లాయిస్ x -2 వెళ్ళిపోతే +2. సో కాబట్టి ఇదే జీరో వాల్యూ. దేర్ఫోర్ 2 ఈజ్ ద జీరో వాల్యూ. నెక్స్ట్ థర్డ్ వన్. సో దీనికి మనం చూడండి, లెట్ 2x + 3 = 0. దిస్ ఇంప్లాయిస్ 2x = -3. దిస్ ఇంప్లాయిస్ x = -3/2. సో ఇట్ ఈస్ ద జీరో వాల్యూ. నెక్స్ట్ దీన్ని చూడండి. సో దీన్ని కూడా మనం 0కి సమానం చేసేస్తాం. లెట్ 2x - 3 = 0. దిస్ ఇంప్లాయిస్ 2x = 3. దిస్ ఇంప్లాయిస్ x = 3/2. సో దిస్ x = 3/2 ఈజ్ ద జీరో వాల్యూ. సో సింపుల్గా మనల్ని జీరో వాల్యూ కనుక్కోమని అడిగినప్పుడు ఆ పాలినామియల్ని =0 చేసేస్తాం. దానిలో నుంచి మనం x కనుక్కోవచ్చు. దీన్ని చూడండి. సో దీనికి of x = x². సో ఇక్కడ మనం లెట్ x² = 0. x² 0 అయిందంటే ఆటోమేటిక్గా దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఆల్సో = 0. సో x = 0 ఈజ్ ద జీరో వాల్యూ. నెక్స్ట్ దీన్ని చూడండి, f of x = p of x. సో వెంటనే మనం ఏం చేయాలి, p of x కాదు, p × x. సో p × x = 0. సో ఇక్కడ p ≠ 0 అన్నారు. కాబట్టి దిస్ ఇంప్లాయిస్ p అనేది సంథింగ్ ఉంది. సో x కావాలంటే ఈ p ఇలా వెళ్ళిపోతే 0/p 0/సంథింగ్. ఈ వాల్యూ p అనే వాల్యూ 0కి సమానం కాదు, ఏదో ఒక 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. సో 0/సంథింగ్ ఈజ్ 0. కాబట్టి x = 0 వచ్చింది కాబట్టి సో దిస్ ఈజ్ ద జీరో వాల్యూ. సో స్టూడెంట్స్ ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, జీరో వాల్యూ కనుక్కోవడం అంటే పాలినామియల్ని 0కి సమానం చేయడం, దానిలో నుంచి లాస్ట్కి వేరియబుల్ ఎంత వస్తుందో, వాల్యూ ఎంత వస్తుందో అదే మనకు జీరో వాల్యూ. ఓకే స్టూడెంట్స్,
our next question, fifth question, find the value of a if 2 is the zero value of p of x equal to 2x square minus 3x plus 7a. సో ఇక్కడ ఏంటంటే కండిషను, ఒక గివెన్ పాలినామియల్ ఇచ్చారు, దీనికి జీరో వాల్యూ కూడా వాళ్ళే ఇచ్చేసారు. అయినట్లయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో ఎప్పుడైతే జీరో వాల్యూ అని ఇచ్చేసారో మనం జీరో వాల్యూని కన్నా సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఆ పాలినామియల్ మొత్తం జీరోకి సమానం అవుతుంది. అది మనకు కండిషన్. సో జీరో వాల్యూ కనుక వాళ్ళే చెప్పినట్లయితే మనం ఆ జీరో వాల్యూని ఆ పాలినామియల్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. అప్పుడు వచ్చే ఆన్సరు 0, అంతే, 0కి సమానం చేసుకోవాలి. అదే ఇక్కడ ఉండేటువంటి కండిషన్. కాబట్టి గివెన్ పాలినామియల్ వచ్చేసి p ఆఫ్ x ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7a ఇది. సో దీనికి ఇక్కడ గివెన్లోనే హియర్ 2 ఈజ్ ద జీరో వాల్యూ ఆఫ్ దిస్ p ఆఫ్ x. సో ఎప్పుడైతే 2 ఈజ్ ద జీరో వాల్యూ అన్నారో మనం 2ని సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఈజ్ ఈక్వల్ జీరో పెట్టేసుకోవాలి అంతే. ఎందుకని జీరో వాల్యూ అని వాళ్ళే చెప్పారు కదా, కాబట్టి సబ్స్టిట్యూషన్ చేస్తే అక్కడ జీరోనే వస్తుంది అని మనం అనుకొని ఈజ్ ఈక్వల్ జీరో పెట్టాలి. దిస్ ఇంప్లాయిస్, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా ఇలాగే చేసుకోవాలి. దిస్ ఇంప్లాయిస్, సో 2 స్క్వేర్, 2 ఇంటూ 2 స్క్వేర్, సో 2 ఇంటూ 4 మైనస్ 3 2s are 6 ప్లస్ 7a ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఇంప్లాయిస్ 2 4s are 8, 8 minus 6 plus 7a is equal to 0. This implies, so 8 minus 6, 2 plus 7a is equal to 0. This implies 7a is equal to minus 2, a is equal to minus 2 by 7. సో ఈ విధంగా మనం ఏ వాల్యూ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అన్నారు కదా, సో ఏ ఈజ్ ఈక్వల్ minus 2 by 7 అని చెప్పని మనకు ఆన్సర్ వచ్చింది. కాబట్టి రైట్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 2లో ఇది లాస్ట్ క్వశ్చన్. సో 6th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ జీరో అండ్ 1 ఆర్ జీరో వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దిస్ పాలినామియల్ 2x cube minus 3x square plus ax plus b, దెన్ ఫైండ్ ఏబి. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఒక పాలినామియల్ ఇచ్చి దీనికి 2 జీరో వాల్యూస్ అని ఇచ్చారు. సో ఎప్పుడైతే వాళ్ళు జీరో వాల్యూస్ అని చెప్పారో మనం ఒక్కొక్క దాన్ని సబ్స్టిట్యూషన్ చేసి ఈజ్ ఈక్వల్ 0 పెట్టేసుకుంటాం అంతే. సో దాంతో మనకు కావాల్సినటువంటి ఏ వాల్యూ బి వాల్యూ 2 వచ్చేస్తాయి. సో ఫస్ట్ మనం గివెన్ పాలినామియల్, గివెన్ దట్ f of x is equal to 2x cube minus 3x square plus ax plus b. సో ఈ పాలినామియల్కి 0 అనేది 1 అనేది 2 కూడా జీరో వాల్యూస్ ఉంటాయి. సో యాజ్ పర్ డేటా 0 and 1 are జీరో వాల్యూస్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎప్పుడైతే ఈ 2 జీరో వాల్యూస్ అన్నారో ఇప్పుడు జీరోని సబ్స్టిట్యూట్ చేస్తాం. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ జీరోని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ 0 ప్లస్ బి, దిస్ ఈక్వల్ టు 0. ఎందుకని ఇక్కడ జీరో వాల్యూ అని చెప్పేశారు కాబట్టి ఈ మొత్తం వాల్యూ 0కి సమానం అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్, సో ఇది మొత్తం 0 అయిపోతుంది. సో ఇది కూడా 0 అయిపోతుంది. ఇక్కడ కూడా ప్లస్ ఏ ఇంటూ 0 ప్లస్ బి ఈక్వల్ టు 0, అంటే ఈ మొత్తం 0 అయిపోయినాయి కాబట్టి దిస్ ఇంప్లైస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. బి వాల్యూ వచ్చేసింది మనకు, బి వాల్యూ 0. ఇప్పుడు మనం అంటే 0 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు బి వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. నౌ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ 1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని 0 పెట్టాము ఇక్కడ మనం? 1 అనేది జీరో వాల్యూ అని చెప్పారు. 1 అనేది జీరో వాల్యూ అన్నారు కాబట్టి జీరో వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత దట్ పాలినామియల్ మస్ట్ బి ఈక్వల్ టు 0. సో దిస్ ఇంప్లైస్, సో 1 క్యూబ్ మీన్స్ 1 ఇంటూ 2 minus 1 square means 1 into 3 plus a into 1 a plus b equal to 0. This implies 2 minus 3 minus 1 plus a plus b
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి? 0. ఇంతకుముందే వచ్చిండదు మనం, ఈజ్ ఈక్వల్ 0. సో దిస్ ఇంప్లాయిస్, ఇంకా ఈ 0కి వాల్యూ లేదు కాబట్టి -1 ప్లస్ ఏ. సో ఏ ఇక్కడే ఉంటుంది, -1 అటు వెళ్ళిపోతుంది, ఏ ఈజ్ ఈక్వల్ 1. సో ఈ విధంగా బి వాల్యూ 0 వచ్చింది, ఏ వాల్యూ 1 వచ్చింది. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఎక్సర్సైజ్లో అంతా కూడా సబ్స్టిట్యూషన్స్ ఎక్కువ వచ్చాయి. సబ్స్టిట్యూషన్ ఎంతవరకు పిల్లలు చేయగలరు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. మీకు వచ్చా రాదా అనేది ఇక్కడే తెలిసిపోతుంది సబ్స్టిట్యూషన్ చేసేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 0 వాల్యూ అని వాళ్ళు చెప్పినప్పుడు మనం సబ్స్టిట్యూషన్ చేసి ఈజ్ ఈక్వల్ 0 పెట్టుకోవాలి ఖచ్చితంగా. అలా అయితేనే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకే స్టూడెంట్స్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్.